హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సాటర్డే మార్నింగ్ రొటీనే ఉంటుందండి. మార్నింగ్ చాలా ఎర్లీ మార్నింగే. ఈరోజు ఇంకా త్వరగా వెళ్ళాలని చెప్పేసి మా వారైతే 6 కల్లా బయలుదేరి వెళ్ళిపోయారు డ్యూటీకి. అక్కడ వర్క్ ఉంటుందని నేను చెప్తా ఉంటాను కదా. మా వారు వెళ్ళే లోపలే నేను బయట ముగ్గులు అన్నీ పెట్టేస్తాను. మామూలుగా అంటూ ఉంటారు, మగ మనిషి బయట వెళ్ళే లోపల మనం బయట ముగ్గులు పెట్టేసుకోవాలి అనేసి. ఇంకా అవన్నీ అయిపోయినాక చెట్లకి, మా వారు వెళ్ళాక చెట్లకి అవి నీళ్ళు పడతా ఉంటానన్నమాట. ఈ చెట్లకి నీళ్ళు పట్టేటప్పుడు చూడండి, ఈ మందారం, ఈ రెడ్ మందారం ఈరోజైతే ఫుల్గా పూలు వచ్చేసాయండి. మొత్తం ఈ కస్తూరి పూలు, ఈ మందారాలు అయితే బాగుంటాయి. నేను ఇంకా మళ్ళా స్నానం అవన్నీ చేసి వచ్చాక ఇవన్నీ కోసుకున్నాను. అప్పుడు దగ్గర 9:30 అలాగ అయి ఉంటుంది నేను ఈ పూలన్నీ కోసినప్పుడు. చూడండి, నాకు మందారం పూలు అయితే మాత్రం దేవుడి పటాలన్నిటికీ సరిపోయే అన్నీ వచ్చాయి. ఈరోజు కస్తూరి పూలే కొంచెం తక్కువ వచ్చాయి, కానీ రెడ్ మందారాలే కాసాయి. మిగతా ఏ మందారాలు కాయలేదు. మామూలుగా కొంచెం పింకు వైట్వి కాస్తూ ఉన్నాయి కదా, అవి ఏమిటో కొంచెం ముడసరిలాగా వస్తూ ఉన్నాయి. రేపో ఎల్లుండో నేను కొంచెం మందు కలిపి వాటిలన్నిటికీ కొట్టాలి అనుకుంటా ఉన్నాను. మందు అంటే వేప నూనె తెచ్చిపెట్టున్నాను కదా, నేను చెప్పాను కదా మొన్న వీడియోలో కూడా. నేనైతే ఈ మధ్య ఎండలకి అసలు ఏమి మొక్కలకి చేయలేదు, అన్నీ చచ్చిపోతూ ఉన్నాయి. చేసి కూడా వేస్ట్ అయిపోతుందిలే అని చెప్పేసి అయితే నేను మందులు అవి కూడా ఏమి ఇవ్వలేదు. అసలు ఆ ఎండలకు పురుగు కూడా ఎక్కువ రాదండి మొక్కలకి. కాకపోతే మొక్కలు గెడ్స్బారిపోతాయి. పూలు కానీ ఏమంటాము, చిన్న చిన్న పూలులాగా అట్లాగా వస్తాయి. ఎండలకి బాగా ఎదగవు అన్నమాట. మొక్కలు బాగా ఎదగవు, పువ్వులు అలాగే వస్తాయి. ఇప్పుడే కొంచెం చల్లబడింది కదా వాతావరణం. ఈ ఎర్రమందారాలు అయితే ఫుల్గా ఫస్ట్ కాసాయి, అంతకుముందు ఒకసారి అలాగా వచ్చేసాయి అన్నమాట. మా ఇంట్లో ఈ దేవుడి పటాలన్నీ ఒక 8 పటాలు ఉన్నాయి మామూలుగా. ఇవన్నీ ఈ 8 పటాలకి సరిపోయినన్ని అయితే మందారాలు, ఎర్రమందారాలు 8 మందారాలు వచ్చాయి. మిగతా అంతా కస్తూరి పూలు అయితే పెట్టేశాను. చూడండి, అన్నీ అలాగే మొత్తం అన్నీ అలాగే పెట్టేశాను. చాలా హ్యాపీగా ఉంటుందండి అసలు మన ఇంట్లో పూలు, ఏమంటాము, మన ఇంట్లో కూరగాయలు చేసుకొని వండుకోవడం, మన ఇంట్లో పండినవి మన ఇంట్లో పూలు దేవుడికి పెట్టి పూజ చేస్తే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో. కొనుక్కొస్తే మనం పెట్టుకుంటే కూడా నాకైతే అంత అనిపించదు. ఇవి మాత్రం అంటే అప్పటికప్పుడు మనము స్నానం చేసి ఫ్రెష్గా కోసుకొని మనం పెట్టుకుంటాం కదా. ఇప్పుడు అమ్మేటప్పుడు అంటే మనసులో ఏదో అనిపిస్తుంది, అవి ఎవరు కోసారో ఎలాగున్నదో అని మళ్ళీ అవన్నీ కడిగేసి ఆ నీళ్ళు వడారి అలాగ పెట్టుకుంటూ ఉంటాను. బయట కొనుక్కొచ్చిన పూలు అయితే ముందు కడిగి అమ్మని పెడతాను. అదే మన ఇంట్లో అయితే అవసరం లేదు. మనం ఎలాగూ డైలీ వాటర్ చేస్తూ ఉన్నాము. మనము తాకకూడని రోజులైతే మొక్కలను అసలు తాకం కదా. అట్లాగా ఫ్రెష్గా ఉంటాయి అప్పటికప్పుడు అని భలే ఆనందం వేసేస్తుంది. ఇంకా ఇలాగైతే మార్నింగ్ పూజ అంతా అయిపోయాక చాలా రోజుల తర్వాత టిఫిన్కి వేసానండి. ఈ మధ్య మీరు చూస్తున్నారు కదా, ఈ ఎండాకాలం అంతా ఎప్పుడో ఫస్ట్లో కొంచెం వేసాను, కానీ దోసకైతే వేయలేదు. నిన్న ఎందుకో దోసకి వేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే వాతావరణం కూడా బాగా చల్లబడింది. వానలు అవి ఏమన్నా పడతాయేమో అనిపించింది. వానలు పడితే మళ్ళీ చల్లగా అయిపోతే సద్దన్నం తినలేం కదా. సరే వేసి పెడదాము అది నేను చెప్తుంటాను కదా. నా చెయ్యి చిన్నది కాదు, వేస్తే ఏమో ఎక్కువ వేసేస్తాను, అది పులిపు ఎక్కుపోద్ది. మా వారైతే తిడతా ఉంటారు, మన ఇద్దరమే కదా కొంచెం వేయొచ్చు కదా, ఈ రోజుకి రేపుకి 2 రోజులు సరిపోయినా 1 గ్లాసు 1/2 గ్లాసు అలాగే వేయొచ్చు కదా, నువ్వెందుకు ఇంత కలిపి పెడతావు, తర్వాత లాస్ట్లో పులుపు ఎక్కిపోద్ది, అవి పుల్లంగా ఉంటాయి, హెల్త్ బాగుండదు అని అరుస్తూ ఉంటారు. అదేందో నాకైతే అలాగే కలిపేస్తూ ఉంటాను. కలిపి ఒక పెద్ద బాక్స్ నిండా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కొంచెం ఈ క్యారేజ్లోనే తీసి పక్కన పెట్టుకున్నాను నైట్. నేను మీకు ఇదివరకు వీడియోలో కూడా చూపెట్టాను. ఒక గిన్నెలో తీసేసి ఆ రోజే ఫ్రిడ్జ్లో పడేస్తాను, ఎందుకంటే కొంచెం తొందరగా పొలవకుండా ఉంటుంది. ఇంకెలాగూ నేనేమనుకున్నాను, ఈరోజు సాటర్డే నైట్ టిఫినే ఉంటుంది మాకు. మార్నింగ్ అంటే నేను ఒక్కదాన్ని, మా వారు ఉంటే ఇది ఒక 3 డేస్కి అలాగ అయిపోయి ఉండేది. సండే రోజు ఒకవేళ 2 పూటలా చేసుకున్నా కూడా అలాగా మండే అలాగ 2 రోజులకి బుధవారం దాకా వస్తుంది అని అయితే అనుకుంటున్నా. అలాగప్పుడు ఈవినింగ్ టైంలో కూడా టిఫినే చేసేద్దాము, మళ్ళీ ఇది ఎక్కువ రోజులు నిలవబెట్టానంటే అరుస్తుంటారు మా వారైతే. ఇట్లాగా
ఎక్కువ కూడా పులవదండి నాకు. కొంచెం పులుపు వస్తేనే, మా వారికి ఏమో తీయగా ఉండాలి దోశలు, నాకేమో కొంచెం పులుపు వస్తే బాగా ఇష్టం అనమాట. లైట్గా పులుపుగా అనిపించినప్పుడు దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని అలాగ దోశలు చేసుకుంటే చాలా ఇష్టం నాకు. మా వారైతే అసలు తీయగా ఉండాలి దోశపిండి, దోశలు అంటే తీయగా ఉండాలి, అంటే తీయగా స్వీట్గా అని కాదు, పులుపు లేకుండా ఉండాలి అని అంటారు. ఇలాగా మీ ఇళ్ళల్లో కూడా ఇలాగ జరుగుతుందా లేదా అనేది ఒక కామెంట్ చేయండి. నాకే అలాగా జరుగుద్దా, మా ఇంట్లోనే ఇలాగ ఉంటుందా అనిపిస్తుంటుంది నాకైతే. ఇంకా ఈ టిఫిన్ అవి చేశాక నాకు కొంచెం టౌన్లో పని పడిందండి. నేను వెళ్ళేటప్పుడు ఫోన్ ఇంట్లో మర్చిపోయేసి వెళ్ళిపోయాను. మా బుడ్డగాడికి కొంచెం దెబ్బలు తగులు ఉన్నాయి కదా, దీన్ని తప్పించుకొని బయటకు వెళ్ళాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. ఆ టౌన్లో కొంచెం మున్సిపల్ ఆఫీస్ దాకా పోవాలి, అర్జెంటుగా అప్లికేషను ఒకటి ఉన్నది, ఇచ్చి రావాలి. దాని సంగతి అంతా నేను తర్వాత చెప్తాను మీకు అది ఏంది అనేసి. దానికోసం అర్జెంటుగా వెళ్ళాలని చెప్పేసి ఈ హడావుల్లో బైక్ తీసుకొని ఈ బుడ్డగాని లోపల వదిలించుకొని వెళ్ళడంలో నేను ఫోన్ అయితే మర్చిపోయా, లేకపోతే అక్కడ కూడా నేను అంత వీడియో తీసేసి ఉండేదాన్ని. వెళ్ళి మధ్యాహ్నానికి వచ్చేసాను. మధ్యాహ్నం వచ్చాను కానీ మధ్యాహ్నం వంట అయితే నేను ఇంకేం చేయలే. పచ్చళ్ళు ఏదో ఒకటి ఉన్నది, ఈరోజు ఒక పూటే భోజనం, అందులో నాకు ఒక్కదానికే అంటే నేను అసలు ఎక్కువ ఏమీ చేసుకోను, ఏ ఒకటి పచ్చళ్ళు ఉంటాయి వేసుకొని తినేస్తాను. అందుకని మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేనైతే ఏమీ చేయలేదు. అసలు ఆమెను మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని అయిపోయింది. ఈవినింగ్ ఏమో నేను దగ్గర 5 నుంచి స్టార్ట్ చేశానండి. ఆ స్టార్ట్ చేసిందంతా కూడా నేను షూట్ చేయలేదు. ఇది వరకు చాలాసార్లు మీకు చూపెట్టున్నాను నా వీడియోలో, గార్డెన్ వీడియోలు చూసారంటే. ఈ మట్టి అంతా ఎరువు ఇదివరకు వేశాను కదా, వీటిలో అంతా ఆకుకూరలన్నీ ఎండిపోయి ఉన్నాయి అంతకుముందు. ఆ మట్టిని అంతా తీసేసి అందులో బాగా ఎక్కువ మోతాదులోనే ఎరువు కలిపేసి మొత్తం ఆకుకూరలు పోసాను ఈరోజు. ఇంకెలాగో వాతావరణం చల్లబడిపోయింది, బయట కూరగాయలు కూడా కొనేటట్లేదండి, విపరీతంగా రేట్లు ఉంటున్నాయి. కనీసం ఆకుకూరలన్నా వస్తే మనం తింటాము, అందులోనే ఒకటి అలవాటు అయిపోయింది. మొన్నటిదాకా మనము ఇంకా కొంచెం పాలకూర అది వస్తున్నది నాకైతే. మొన్నటిదాకా మనము ఏమంటాము, మన ఇంట్లో పండించుకొని ఆకుకూరలు తిని బయటవైతే తినలేకపోతూ ఉన్నాము. ఇలాగ ఈ ట్రేల్లో అన్నిట్లో దీంట్లో కూడా మెంతులు పోసాను, మెంతాకైనా వస్తుందని ఈ రెండిట్లో మెంతులు పోసాను. మిగతా అంతా పాలకూర, చుక్కకూర, తోటకూర, చిరుకూర, ఎర్ర తోటకూర అలాగైతే అన్నీ పోసాను. అవన్నీ పోసేసరికి చీకటి పడిపోయింది. అలాగ లైట్ వేసి తీసాను. ఇంకా నైట్ మా వారు వచ్చాక మళ్ళీ ఈరోజు టిఫిన్ అవి చేసాము. పడుకోవడానికి వచ్చేసరికి మా బుడ్డగాడు చూడండి మంచం మీద ఎలాగ దుల్లాడుతున్నాడో, ఎంత ఆడతాడు, ఏ ముద్దు చేష్టాలు చేస్తాడు. దాన్ని ఈరోజు అంతా మార్నింగ్ అంతా నన్ను అల్లాడిచ్చిందండి బయటకు వదలమని చెప్పి. ఆ మధ్య అంతా బయటకు వదులుతున్నాను కదా, కొంచెంసేపు అలాగా తీసుకొని పోయి తిప్పుకొని మళ్ళీ తీసుకొచ్చాను నేనే. అది ఆడుతుంది అలాగ బయటకు తిరిగేసి వచ్చినాక ఇంకా రెస్ట్ తీసుకోవడము. అంటే ఇది నైట్ అయిపోయింది, ఒళ్ళు అలసిపోయి ఉంటుంది కదా, అసలు ముద్దుగా ఆడద్ది. నాకైతే భలే ఇష్టం అవుతుంటుంది దీంతో ఆడుకుంటా ఉంటే, అసలు భలే స్ట్రెస్ రిలీఫ్ అని అనిపిస్తుంది అనమాట. మొత్తానికి ఇదండి ఈరోజు చాలా సింపుల్ వీడియో. ఈ వీడియో కానీ మీకు ఏమాత్రం నచ్చుంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.